ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆల్ పార్టీ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రేపు జరగబో వానాకాల పార్లమెంట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రధాన అంశాలను చర్చకి రావడానికి మాకు సరైన సమయం కేటాయించి సభలో వాటన్నిటిపై చర్చ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. అందులో ప్రధానంగా ముఖ్యంగా రైతుల సమస్య. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రైతులు గత 2 సంవత్సరాల నుంచి కూడా రెమ్యునరేటివ్ ప్రైస్ లేక, గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతం టొబాకో ఫార్మర్, తోటపూరి మ్యాంగో, మామిడి రైతులు, బనానా రైతులు, మొక్కజొన్న రైతులు అందరూ కూడా గిట్టుబాటు ధరలు లేక చాలా ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టే విధంగా పార్లమెంట్లో చర్చకి అవకాశం కల్పించాలని చెప్పి కోరడం జరిగింది. ఇంకో ప్రధాన అంశం ఎక్వాకల్చర్ రైతులు ఈ వారు వల్ల, ఎస్టేషన్ వార్ క్రైసిస్ వల్ల ఎక్వాకల్చర్ రైతులకు కూడా గిట్టుబాటు ధర రాక ఒక పక్క ఇబ్బంది పడుతుంటే, ఫీడ్ కాస్ట్ అబ్నార్మల్గా పెరిగిపోయి ఫీడ్ కాస్ట్ పెంచడంలో వాళ్ళు ఒక ఇదిగా తయారయ్యి మాఫియా తయారయ్యి ఫీడ్ కాస్ట్ పెంచడం జరిగింది. అంటే ఒక వింగ్ అయిపోయి ఫీడ్ కాస్ట్ పెరగడం వల్ల కూడా దీనికి కారణమైందని చెప్పి దాని మీద కూడా చర్చకు అవకాశం ఇవ్వాలని. ఇంకో ప్రధాన అంశం, ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కండక్ట్ చేసిన మెగా డిఎస్సీలో చాలా ఇర్రెగ్యులారిటీ జరిగినాయి టీచర్ సెలక్షన్తో. వాటిపై కూడా చర్చ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకో ప్రధాన అంశం, అన్ఎంప్లాయిడ్ యూత్, అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ పెరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఎంఎస్ఎంఈస్ క్లోజ్ అయిపోతున్నాయి. గత 2 సంవత్సరాల్లో సుమారుగా 2,000 ఎంఎస్ఎంఈస్, మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందని చెప్పి దీనిపై కూడా చర్చ జరగాలని చెప్పాం. ఇంకో ప్రధాన అంశం, ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న దళితులపై దాడులు, పోలీసు హరాస్మెంట్, ఈ 2 అంశాలు చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో లాకప్ డెత్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువైపోయాయి. అందువల్ల ఈ అంశంపై కూడా చర్చ జరగాలని చెప్పాం. చివరిగా ఏదైతే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సకాలంలో పోలవరం పూర్తి చేయాలని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపాలని చెప్పే విధంగా అడుగుతున్నాం. వాటిపై కూడా మళ్ళా చర్చకు అవకాశం ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు జరిగిన ఆల్ పార్టీ మీటింగ్లో విజ్ఞప్తి చేయడం జరిగింది. నియోజకవర్గాల పునర్విభజన బిల్స్ ఏదైనా టేబుల్ ఐటమ్ వేరే బిల్స్ ఇప్పటి వరకు వాళ్ళైతే ఏ బిల్స్ పెడతామనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. దాన్ని ఆన్లైన్లో పెట్టాము, ఆన్లైన్లో పెట్టింది సర్క్యులేట్ చేస్తాము ఈరోజు మీటింగ్ అయిపోయినాక అని చెప్పారు. ఆ బిల్స్ ఏమేమి పెడుతున్నారనేది ఈరోజు సర్క్యులేట్ చేసుకుని వస్తే కానీ మనకు అవగాహన ఉండదు. అంటే నియోజకవర్గాల విభజన బిల్లు సంబంధించి లేదు, వాళ్ళు ఏ విధంగా ప్రపోజల్ ఇస్తారో దానిపై తర్వాత పార్టీలో చర్చించుకొని మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మహిళా రిజర్వేషన్ అంటే డీలిమిటేషన్, కాబట్టి మహిళా రిజర్వేషన్ కానీ డీలిమిటేషన్ కానీ మేము ఫస్ట్ నుంచి కూడా సమర్థిస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఏ విధంగా మార్పులు చేర్పులు చేసి బిల్లు పెడతారో చూసుకొని దానిపై చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు బిల్లు పెట్టలేము, వాళ్ళు బిల్లు మెన్షన్ చేస్తే కదా. తప్పకుండా రాష్ట్రం గత 2 సంవత్సరాల్లో ఏ విధంగా అమౌంట్స్ బారో చేశారు, ఆ బారో చేసిన అమౌంట్స్ ఎక్కడ పెట్టడం జరుగుతుంది అనే అంశం కూడా ఎత్తడం జరుగుతుంది. ఆ తర్వాత ఏదైతే ప్రైవేట్ వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టడానికి ఈ ప్రభుత్వం, అంటే కూటమి ప్రభుత్వం, అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో దానిపై కూడా ఈ సమావేశంలో లేవనెత్తే కార్యక్రమం చేస్తాం. ఏదైతే మెడికల్ కాలేజీలను ప్రైవేటైజ్ చేయటం, అన్నిటికన్నా ఘోరం సంపద సృష్టిస్తామన్న అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సృష్టించిన సంపదని ప్రైవేటు వాళ్ళకి అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. పోర్టులు ఫిషింగ్ హార్బర్లు అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు. సో దీనిపై కూడా ఈ సమావేశంలో చర్చించడానికి ప్రయత్నించారు. అమరావతిని రాజధానికి ఇప్పటికే కేంద్రం ఆక్యుపై చేయడం జరిగింది. మీరు మాయోగన్ అంటున్నారు. సో అమరావతిపై స్టాండ్కి సంబంధించి మేము లోగడ సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది కదా. అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో జరుగుతున్న దోపిడీకి మేము వ్యతిరేకం. అక్కడ అమరావతి నిర్మాణంలో రైతులకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, రైతులకు న్యాయం చేసేదానికి మేము పోరాటం చేస్తాం. మామిగన్ అనేది ఇంకా వీళ్ళు అమరావతిలో ఎన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే కార్యక్రమం చేసి దోచుకుంటున్నారు. దాని బదులు మామిగన్ అమరావతి
సిఆర్డీఏ జోన్లోకే వస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేశారు.